ఓం నమ శివాయ. నిన్న మనం పతంజలి చంద్రశర్మ రూపంలో ఉన్నప్పుడు ఆయన వైశ్యుడు ఇద్దరూ కలిసి వైశ్యుని కుమార్తెను వివాహం చేసుకోమని అతను అడిగినందుకు, నేను వైరాగ్యంలోకి వెళ్ళిపోయాను కాబట్టి నేను వివాహం చేసుకోను అని చంద్రశర్మ అన్న మీదట రాజుగారి దగ్గరికి వెళ్ళి న్యాయం ఏమిటో తెలుసుకుందామని చెప్పి రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు. రాజుగారు అంత దూరం నుంచి ఆ పిల్లవాణిని చూశారు. అతడు ఎందుకు వస్తున్నాడో రాజుగారికి తెలియదు. కానీ అతడు రాజుగారిని సమీపించగానే అతనిని ఉద్దేశించి రాజుగారు, నాకు ఒకర్తే కూతురు, ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోబెడదామనుకుంటున్నాను. నీవు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. రాజుగారి ఆజ్ఞ కాదంటే కుత్తకు తీసివేస్తాడు. ఒక పిల్లే వద్దనుకుంటే తనకు ఇద్దరు పిల్లలు చుట్టుకున్నారేమిటని చంద్రశర్మ అనుకున్నాడు. ఈలోగా రాజుగారు మంత్రిని పిలిచి, ఈ పిల్లవాడిని అల్లుడిని చేసుకుందామని అనుకుంటున్నాను, ఎలా ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు మంత్రి, ఈ పిల్లవాడు చాలా తేజోవంతంగా ఉన్నాడు. ఇలాంటివాడు సింహాసనం మీద కూర్చుంటే ఉత్తరోత్తర మన రాజ్యమునికి ఇంక ఎదురు ఉండదు. తప్పకుండా మీ పిల్లని ఇతనికిచ్చి వివాహం చేసేయండి అని చెప్పాడు. ఇద్దరూ తమ తమ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామన్నారు. ఇతడు వివాహం చేసుకునేందుకు సందేహిస్తున్నాడు. మంత్రిగారు మహాప్రాజ్ఞుడు. ఆయన అన్నారు, బ్రాహ్మణుడు బ్రాహ్మణేతర కన్యను వివాహం చేసుకోవాలనుకుంటే ముందుగా బ్రాహ్మణ్య కన్యను వివాహం చేసుకోవాలి. కాబట్టి ఉత్తమ కుల సంజాత అయిన ఒక బ్రాహ్మణ కన్యను తెచ్చి ఇతనికి పెళ్లి చేసి తర్వాత మీ పుత్రికలను ఇతనికిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఇద్దరు ముగ్గురు అయ్యారు. చంద్రశర్మ గోడు వినేవాడు ఎవ్వరూ లేరు. బ్రాహ్మణ కాంతను, క్షత్రియ కాంతను, వైశ్యకాంతను తెచ్చారు. వారందరినీ తీసుకువచ్చి తాళి కట్టేయమన్నారు. అప్పుడు చంద్రశర్మ అన్నాడు, మీరెలాగూ ఇప్పుడు పెళ్లి వద్దంటే వినరు. కానీ నాకు ఒక్క ఉపకారం చేయండి. మీరు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా. మీ ముగ్గురు కుమార్తెల యందు నేను సంతానమును పొందుతాను. ముగ్గురికి కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలి అన్నాడు. అందుకు వారు అంగీకరించారు. చంద్రశర్మ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు యందు కుమారులను కన్న తర్వాత చంద్రశర్మ సన్యాసం పుచ్చుకుందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి ఎవరు ఇంతకు పూర్వం బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉండి తనకి మహాభాష్యం అంతా చెప్పి సన్యాసం తీసుకుని సుఖబ్రహ్మకు శిష్యుడిగా ఇవాళ గౌడపాదాచార్య స్వామిగా ఉన్నారో ఆయన దగ్గరికే వెళ్ళి, అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆయన, నీకు గోవిందపాదాచార్య నామంతో సన్యాసం ఇస్తున్నానని చెప్పి సన్యాసనామం పెట్టారు. ఆయనకు సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు. నీవు నర్మదా నదీ తీరంలో ఈ రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో. రాబోయే కాలంతో భారతదేశంలో 72 అవైదికమైన మతములు ప్రవేశిస్తాయి. ఆ మతములను తన వాగ్వైభవంతో కొట్టిపారేయగలిగిన ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భించబోతున్నాడు. ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామం ఇచ్చి తత్వోపదేశం చేయడానికి నీవు గురువుగా ఉంటావు అని చెప్పి కూర్చోబెట్టారు. ఆ చంద్రశర్మే గోవిందపాదాచార్య స్వామి. ఆయన శిష్యులే మన శంకర భగవత్పాదాచార్య స్వామి. ఇది గౌడపాద గోవిందపాదాచార్య శంకరాచార్య గురు పరంపర. శివపురాణమును ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరను ఒక్కసారి ఉత్తరాయణంలో అసుర సంధ్య వేళలో వింటే చాలు, శంకరుడు ఎంతగానో పొంగిపోతాడు. కాబట్టి ఇంత గొప్ప విషయాన్ని మనం ఈరోజు చెప్పుకోగలిగాం. కాబట్టి ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి అని నమ్మకంతో ఇంకా ముందుకు వెడదాం. శంకర భగవత్పాదులు భారతదేశపు నలుచెరుగుల పాదాచారి అయి 3 మార్లు తిరిగారు. 72 అవైదికమైన మతములను శృతి ప్రమాణమైన తన వాగ్జురితో కొట్టిపారేశారు. ఆయన తర్వాత ఈ 72 మతములు మళ్ళీ రాలేదు. శంకరాచార్యుల వారంటే అంత గొప్పవారు. అందుకే చంద్రశేఖర పరమాచార్యుల వారికి శంకరులు గురువు మాత్రమే కాదు, ప్రాణం. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి అపర శంకరులయ్యారు. అటువంటి మహాపురుషుడైన దిగ్విజయాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైతాన్ని ఆవిష్కరించి మనల్నందరినీ ఉద్ధరించిన వారిగా శంకరులు వచ్చారు. అమరకోశంలో శివునికి చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామం పంచాక్షరి మంత్రంతో దాచపడింది. నమశివాయ అనేది పంచాక్షరి మంత్రం. నమశివాయ అనే నామాన్ని వేదం చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది. మనకి వేదాలు 4 అయినా సంప్రదాయంలో వాటిని 3గా వ్యవహరిస్తాం. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందరహలో త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాధ్యం త్రినయనం అంటారు. త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదములు నేర్చుకోవడానికి
ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఆ 3 వేదాలు చదవవచ్చు. కానీ అథర్వ వేదం చదవడానికి, ఈ 3 వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం చదవడానికి మళ్ళీ ఉపనయనం చేసుకుని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా 3 వేదములను అలా పెడితే ఈ 3 వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదం. యజుర్వేదమునకు 7 కాండలు ఉన్నాయి. మరల ఇందులో మధ్య ప్రాకారం 4వ కాండ. ముందు 3 వెనక 3 ఉండగా మధ్యలో 4వది ఉంది. ఈ 4వ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయం మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మనం చదివినట్లయితే ఎలా ఉంటుంది అంటే, ఇది రుద్రాధ్యాయంలో అష్టమానువాకం అని రుద్రాధ్యాయం వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. నమ సోమాయ చ రుద్రాయ చ, నమస్తామ్రాయ చ అరుణాయ చ, నమ సగ్నాయ చ పశుపతయే చ, నమ ఉగ్రాయ చ భీమాయ చ, నమో అగ్రేవధాయ చ ధూరేవధాయ చ, నమో హంత్రే చ హనీయసే చ, నమో వృక్షేభ్యో హరికేశభ్యో నమస్తారాయ, నమః సంభవే చ మయోభవే చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. అష్టమానుకం చివరి పదంలో నమః శివాయ చ అనే పదం పెట్టారు. ఈ నమః శివాయ చ ముందు మయస్కరాయ చ అని ఉంచారు. మయస్కరాయ చ అంటే గురువు. గురూపదేశంలో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఈ శంకర భగవత్పాదులు మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. ఇది ఎలా చెప్పగలిగారు అంటే, ఈ విషయం రుద్రాధ్యాయంలోనే వాకంలో ఉంది. నమ కపర్ధినే చ యుక్త కేశాయ చ అని. కపర్ధినే చ అంటే పెద్ద జటాచూట ఉన్నవాడు. ఎవరు? శివుడు. యుక్త కేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణమండలం చేయించుకుని ఉన్నవాడు. ఎవరు? శంకరాచార్యుల వారు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాచూట ఉన్నట్లు చెప్పబడింది. ఈ పక్కనే నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు. ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? దీనికి వ్యాస భగవానుడు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉన్నాడు. పూర్ణముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయుపురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతిరష్యతి. నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనబడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకుని చేతిలో వేదములు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామివారు. నమఃకపర్ధినేచ పరమశివుడు, యుక్తకేశాయచ శంకరాచార్యుల వారు. కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు, పరమశివుడే. ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారంను రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయచ, ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనాడు శంకరుడు కబర్ధి అని ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనల్ని నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురు పరంపరే నడుస్తున్నది. ఎవరికి వారి గురువు వరుసను ఇలాగే చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ గురువు మనకి నడవడి నేర్పుతున్నారు. ఆయన ఉదారమూర్తి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మన ఉద్ధరణ కోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. అటువంటి గురువు ఈశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు లోకంలో వేద ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతున్నాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారం చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతూ ఉంటుంది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉన్నది ఒకటే పరబ్రహ్మతత్వం.
అదే ఒకనాడు కృష్ణుడిగా భాషించింది. అటువంటి భగవద్గీతనిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం ఎందుకు కలియుగంలో వచ్చే ప్రమాదాల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చేయలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపర యుగంలో అప్పటికే ధర్మంను నిర్వీర్యం చేసేవాళ్ళు కోట్లలోకి వెళ్ళిపోయారు. ఆ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది. కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేసేశాడు. పూతన సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరినీ ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలిగేవారా? అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్మయాన్ని భగవద్గీత రూపంలో బోధన చేసేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగం. కలిపురుషుని ప్రకోపంలో చాలా ఎక్కువగా ఉండేటటువంటి యుగం. అంతే కదండి. మన మనస్సు నిలబడాలి అంటే అస్సలు ఎక్కడా నిలబడదు. ఒక చోట స్థిమితంగా ఒక విషయాన్ని తదేకంగా దాని మీదే మనం అంతటి దృష్టిని పెట్టుకుని ఉందాము అంటే అది కుదరదు. దానికి కేవలం భక్తి అనే కాదు. ఒక వంట చేస్తున్నారనుకోండి ఇంట్లో ఆడవాళ్ళు, వంట చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఆ వంట ఏ రకంగా చేస్తున్నాము, ఏమిటి అన్నది దాని మీద శ్రద్ధ పెట్టకుండా వేరే విషయాలు, ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ ఎవరికి ఫోన్లు చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి తీసుకురావాలి, రేపటికి ఏమైనా ఉందా లేదా, పిల్లవాడు ఏం చేస్తున్నాడో, పెళ్ళేం చేస్తుందో, పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటుంది. భర్త ఆఫీసుకి వెడుతూ ఉంటాడు బండి మీద, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ ఆఫీసులో ఈ పనులు చేయాలి, ఇలా చేయాలి, ఇంటికి వెళ్ళేసరికి ఈ కూరలు తెమ్మంది, వచ్చేటప్పుడు కాఫీ పొడి తెమ్మంది, ఇలాంటివి ఆలోచిస్తూ ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటాడు. అంటే మనస్సు దేని మీద ఏకాగ్రతతో ఉండలేకుండా ఉండేటటువంటి యుగమే కలియుగం. కాబట్టి చూడండి, చాలామంది గుళ్ళకి వస్తూ ఉంటారు. భక్తే నిజమే కాదన్ను. వరసలో నిలబడతారు. ముందు ఉన్నవాళ్ళో వెనకున్నవాళ్ళో కాస్త ఏదో ఆ గుడికి వెళ్ళామనుకోండి, వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాం. మొన్న వైకుంఠ ఏకాదశి గుడికి పొద్దున్నే వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుందామనే వెళ్ళాం. ముందున్న వాళ్ళు గోవింద గోవింద అనో వెంకటేశ్వర నామాలో ఏదో చెప్పుకుంటున్నారు. వెనకాల వాళ్ళు ఏంటి ఇంత లేట్ అయిపోయింది, ఆహా ఇవాళ ఇలా వచ్చావేంటి, ఈ చీర కట్టుకున్నావేంటి, నేను పెందరాళ్ళనే లేచాను, మా ఆయన లేవడం లేట్ అయింది, ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే ముందున్న వాళ్ళ మనస్సు కూడా ఏకాగ్రతను పోగొట్టుకుని అది కూడా ఆ భాషలు ఏమంటున్నారు అని వినడానికి సిద్ధమైపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా వెడితే, మొన్న ఓ చోటకి ఎక్కడికో వెడితే కార్తీక మాసంలో శివాలయంలో వాళ్ళు అనుకుంటున్నారు, వరసలో ఎదురుగుండా శివుడికి అభిషేకం జరుగుతోంది. ఆయన ఏదో చదివేసుకుంటున్నాడు, రుద్రం చదువుకుంటున్నారు, అభిషేకాలు చేసేస్తున్నారు, గంట కొట్టేవాళ్ళు కొట్టేస్తున్నారు. వీళ్ళ వెనకాల వాళ్ళు నా దగ్గర కూడా ఇలాంటి 3 చీరలు ఉన్నాయి కట్టుకోవాలి, ఇలాంటప్పుడే కట్టేసుకోవాలి, లేకపోతే కట్టుకోలేకపోతున్నాను, బరువైపోతున్నాయి. అసలు అనకూడదు గానండి. నేను ఆడదాన్నే. ఆడవాళ్ళకి మాటాడవలసిన అక్కర్లేని మాటలు ఎన్నో ఉంటూ ఉంటాయి. మగవాళ్ళు మాటాడరా అంటే వాళ్ళు కొంచెం ఇలాంటప్పుడైనా సైలెంట్‌గా ఉంటారు. బయటకి నలుగురు కూర్చున్నప్పుడు ఏ రాజకీయాలో ఏవో మాటాడుకుంటే మాటాడుకుంటారు తప్పితే, ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కాస్త సైలెంట్‌గా అయినా ఉంటారు. కానీ ఆడవాళ్ళకి నోరు కట్టుకుని మళ్ళీ పూజలవి చేసేస్తుంటారు. కార్తీక స్నానాలు చేస్తారు, దీపాలు పెట్టేస్తూ ఉంటారు, గోదావరికెళ్ళిపోతూ ఉంటారు, స్నానాలు చేస్తారు, ఉపోషాలుంటారు. ఇన్ని చేసినా భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు మనస్సుని ఒక్క 10 నిమిషాలు భగవంతుడి మీద పెట్టుకోవడానికి చేయలేకపోతున్నారు. దేనివల్ల? కలియుగం. అందుకే కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగం. కలిపురుషుని ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉండేటటువంటి యుగం. అయినప్పటికీ మనం ఈశ్వరుని పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుని స్తోత్రం చేయడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్మయాన్ని జ్ఞానబోధన తప్ప ఇంకొక ప్రయత్నం కానీ పని కానీ పెట్టుకోకుండా 32 ఏళ్ల జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారు పేరు చెబితే చాలు మన పాపాలు పటాపంచలైపోతాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ శ్లోకాన్ని మనం రోజులో ఒక్కసారైనా చెప్పుకోవాలండి. అటువంటి శంకర భగవత్పాదుల ఈ భూమి మీద నడియాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం, కళ్యాణం, శ్రేయం, భద్రం, శోభనం ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం
ఇంకా ప్రపంచంలో ఇంకేమీ లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురు రూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురు రూపంలో ఉన్న శంకరుని నమస్కరిస్తూ ఉండాలి నిత్యం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనం ఎప్పుడూ పూజ చేసేటప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. అటువంటి గురువు ఇప్పటికీ మనకు శుభాలు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధన చేసేవాడిని తయారు చేయాలని గోవిందపాదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి సనాతన ధర్మం పురాణాలు ఎంత గొప్పవో, శివ అనే మాట ఎంత గొప్పదో, శివం అన్న మాట ఎంత భద్రమో, ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశం పొందుతామో గ్రహించాం. కాబట్టి పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమి స్థలం బహు శృతం దతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ ఎన్నగా నవనీమండలి లోపములన్ శివ శివేత్యాభాషణోలాసి కిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటారు కాళహస్తీశ్వర శతకంలో. శివ నీ నామం ఎల్లవేళలా ఆవశ్యకరం అంటాడు ధూర్చటి హస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవడం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామం ఎంతగా భక్తులను ఆదుకునేదో దానిని గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. రేపు హరిహరమూర్తి గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ హరిహరమూర్తి అంటే సగం పరమేశ్వరుడు సగం శ్రీ మహావిష్ణువు కలిసి ఉన్న మూర్తి. ఆ మూర్తిగా ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా స్వామిని ప్రసన్నం చేసుకుని ఆయనలో అర్ధభాగం అయిపోయావు అని పార్వతీదేవి అడిగితే శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రం. కాబట్టి ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రం రోజు చదువుకోవడం కష్టమైనా ఒక్కసారైనా వినాలి. రోజు మనం వినేటటువంటి లలితా సహస్రం విష్ణు సహస్రంతో పాటు శివ శతనామ స్తోత్రాన్ని కూడా శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా వింటే ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి రేపటి పారాయణంలో హరిహరమూర్తి గురించి మనం తెలుసుకుందాం. ఓం నమః శివాయ.